న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే, న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే ఖండించాలి. న్యాయవాదులపై హత్యలను ఖండించాలి. న్యాయవాదులపై హత్యలను ఖండించాలి. న్యాయవాదులపై దాడులను పాల్పడే వ్యక్తి పైన చట్టపరంగా కఠిన శిక్షలు విధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా నాకు తెలిసి మొన్ననే అసెంబ్లీలో మన శాసన వ్యవహారాల శాఖ మంత్రివర్యులు చంద్రబాబు గారు న్యాయవాది, తను కూడా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన్ని మొన్న 3 రోజుల క్రితము ఈ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి పూర్తిగా చర్చించారు. కాబట్టి ఇది ఎంత తొందరగా తీసుకొస్తే అంత తొందరగా మంచిగా న్యాయవాదులకు న్యాయం చేయగలమైతే చేస్తారు. లేకపోతే ప్రతి ఒక్క న్యాయవాది ఈరోజు న్యాయవాద వృత్తిలోకి రాకుండా ఇంట్లో కూర్చున్న పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తక్షణము ఈ రాష్ట్ర ప్రభుత్వము మేము కోరుకునేది ఏంటంటే ఈ అసెంబ్లీ సెషన్లోనే చట్టం చేస్తూ బలంగా ఇదొక రేపటి ఎవరైనా దాడి చేయాలనుకున్న వ్యక్తులు కానీ దాడి చేయాలంటే అసలు ఈ రకంగా ఉన్న చట్టాన్ని చూసి వాళ్ళు వెనుక పుట్టాలి, భయం పుట్టాలి. ఆ విధంగా చట్టం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మరియు అదేవిధంగా శాసనసభల మంత్రిమండలికి కానీ అందరికీ పార్టీ తరఫున కానీ అందరి తరఫున ప్రతిపక్షాల తరఫున వేడుకలు చేసుకుంటున్నాం. ప్రతి పార్టీ కానీ సమాజం కోసం కృషి చేసిన న్యాయవాది సాంఘికంగా రాజకీయంగా ఎంతో బలపదం చేస్తున్నది సామాజిక ఒక ఇంజనీర్ లాంటి న్యాయవాది వ్యక్తి పైన దాడి చేస్తే ఇది సమాజానికి హానికరం, సమాజానికి మంచిది కాదనేది సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాలి. ఇలా జరిగిన రోజులు మనము భయంతో బతకాల్సిన వ్యవస్థ ఏర్పడుతుంది. ఇక నేడు ఎవరు సామాన్యుడు కూడా ముందుకు వచ్చే అవకాశం లేదు. ఒక న్యాయవాది వ్యక్తికే రక్షణ లేనప్పుడు సామాన్య వ్యక్తికి రక్షణ ఉండదనే ఒక సంకేతము సమాజంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు చట్టపరంగా ఈ వ్యవస్థలో ముందుగానే ఈ రోజు నుంచే దానికి చట్టానికి రూపకల్పన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. న్యాయవాది ఇజ్రాయెల్ పైన జరిగిన అమానుషమైన దాడిని అందరు ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఎందుకోసం అంటే ఈ హత్య అనేది ఆయనకు అది ఏమైనా చర్య. ఉదాహరణకు ఒక కేసు ఎవరు తీసుకున్నా కానీ ఒక్కటే వ్యక్తి గెలుస్తారు, 2 వ్యక్తులు ఎప్పుడు గెలవరు, అది వాస్తవం. అదేవిధంగా ఒక వ్యక్తి వచ్చినప్పుడు మా ధర్మంగా మేము చేస్తాం తప్ప ఇంకో విధంగా చేయము. ఇజ్రాయెల్ అనే వ్యక్తి ఒక లాయరే కాకుండా సామాజిక కార్యకర్త కూడా. ఆయన సామాజిక కార్యకర్తను గుర్తించే గతంలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ కమిషన్ మెంబర్ కూడా చేశారు. అతన్ని అంత పెద్ద వ్యక్తి ఒక మహిళ పైన దాడి జరిగితే ఖచ్చితంగా సామాజికవేత్త కార్యకర్త కాబట్టి స్పందిస్తాడు. అతని మీద దరఖాస్తు ఇప్పించడం తప్ప ఇది. ఎవరైనా మీ దగ్గరికి ఒక విలేకరు దగ్గరికి ఇంకో పెద్ద మంది దగ్గరికి వచ్చినా కానీ ఎవరైనా ఏమంటారంటే పోలీస్ స్టేషన్కి పోమని చెప్తారు. మనకు రక్షణ ఉండేదే పోలీస్ చట్టంగా, పోలీస్ కాబట్టి ఆ దరఖాస్తు ఇప్పించడమే తప్పని హత్య చేయడము. ఇంకా ఇక్కడ జరిగేది సామాజిక న్యాయం ఏముంది? అసలు ఏం చేయాలి అంటే దుర్మార్గులు రాజ్యం ఏలుతుంటే కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చోవాలనా? అంటే ఎవరి మహిళలకు రక్షణ లేదా? సమాజంలో బలహీనకు రక్షణ లేదా? బలవంతుడు ఏది చేసి అదే రాజ్యమా? ఇది ప్రశ్నించాల్సినటువంటి అడ్వకేట్లు మేము ప్రశ్నించుకుంటూ ఉండాలనా? మాకు రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కులు, ఇది నల్లకోటు రాజ్యాంగపరంగా వచ్చినటువంటి న్యాయ వ్యవస్థను జ్యుడిషియరీ వ్యవస్థ అది. ఆ జ్యుడిషియరీ వ్యవస్థలో మేము జీవిస్తున్నాం. మేము తప్పు చేస్తలేము. ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి న్యాయం చేసేందుకే మేము ప్రయత్నం చేస్తాం. అన్యాయం అనేది మేము చేయలేము. కానీ మా పైన వ్యక్తిగతంగా కక్షలు పెంచుకోవడం ఇది ఎంతవరకు సమంజసం? వ్యక్తిగత కక్షలు మేము ఎందుకు? మీకు శత్రువులం కాము. మేము ప్రధానంగా చెప్తున్నాం, ఎవరు ముందు వస్తే వాళ్ళ పైన మాకు అక్కడ ఉన్నటువంటి కాగితాల ప్రకారంగా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా, అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ ప్రకారంగా విచారణ చేసుకొని మేము కేసు టేకప్ చేస్తాం. అందుకోసమని ఆ విధంగా చేస్తాం. డాక్టర్ వృత్తి చేస్తుండ్రు, లాయర్ల వృత్తి చేస్తుండ్రు, ఎవరి వృత్తి వాళ్ళు చేస్తుండ్రు. ఆ వృత్తి చేయడమే అధర్మమా? తప్ప అంటే చంపడం అనేది ఇది ఒక రకంగా మమ్మలను ఈ విధంగా దాడి చేయడం అనేది మేము స్వేచ్ఛగా ఏ విధంగా చేయగలుగుతాం? ఆలోచన చేస్తే అప్పుడు మేము నిద్రలు కాస్తామా? ఏమేమి చేస్తాము? ఎంత కష్టపడతాము? తినమా? కానీ ఆ కేసును రక్షిస్తానికి అనేక రకాలుగా మేము అనేక పుస్తకాలు చదివి, ఎక్కడెక్కడో పుస్తకాలు చదివి అందులోకించి తీసి మేము కొట్లాడుతున్నాము. ఎందుకోసం అంటే మాకు వచ్చినటువంటి వ్యక్తులను రక్షించాలి కాబట్టి, ఆ చట్టపరంగా న్యాయం చేయాలి కాబట్టి. దీన్ని చేయడం కూడా మేము తప్ప, మేము వాళ్ళని ప్రత్యక్షంగా తిడతలేము, కొడతలేము, ఏమంటలేము. అలాంటి ఇలాంటి దుర్మార్గమైన ఏ చర్యలు ఖండించాలి.
అసెంబ్లీలో ఇమ్మీడియట్గా న్యాయవాదులు రక్షణ చట్టం తేవాలి. గతంలో ఇందిరా పార్క్ దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు, మా ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా న్యాయవాదులు రక్షణ చట్టం తెస్తామని చెప్పి. ఈసారి అతను మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రక్షణ చట్టం తేవాలని చెప్పి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.